ఏమన్నా ప్రపోజల్ ఉండి గవర్నమెంట్ జాబ్ అయితే మీ ఫస్ట్ లిస్ట్ లో నీ పేరు వస్తుంది అన్నారు. మా నాన్న తిరిగిస్తారా, లేదా ఉద్యోగం ఇస్తారా, లేదా మమ్మల్ని జాబమంటారా? ఒకటే పాయింట్, ఉద్యోగం ఇస్తారా, మమ్మల్ని జాబమంటారా? ఆల్రెడీ మా ఫాదర్ చచ్చిపోయిండు, మేము కూడా చచ్చిపోతాం. ఇక్కడ మా చిన్న పిల్లలు రోడ్డు పడాలి. ఇప్పుడు ఏం చేయాలి? నెల మీద చేస్తున్నాం సార్. మేమైతే లేడీస్ రోడ్ల మీద బండ్లు మీలాంటి వాళ్ళు అడుక్కొని బతిలాడుకొని టయాన్ని జారకపోతే టైమంటే ఇవాళ మీకు ఆబ్సెంట్ ఇవ్వాలా అని అన్నా కానీ మేము వర్షం పడ్డా ఏది పడ్డా మేము వచ్చి చేసినాం సార్. ఇవాళ మాకు చెప్పా పెట్టకుండా మీకు అగ్రిమెంట్ రాలేదు, అగ్రిమెంట్ రాకుండా 5-6 నెలలు కూడా పనిచేసినాం మేము. అప్పుడు ఏమనలేదు. ఈ రోజు వచ్చేసరికి మీ అగ్రిమెంట్ రాలేదు, మేము చెప్పినప్పుడే రావాలి, మీకు నిజం ఏడిపోదు అని నవ్వటాలు చేయటాలు మమ్మల్ని చాలా రకాలుగా ఇది చేసినాం సార్. ఇవాళ మాకు ఆర్టిస్ట్ కావాలి, మా వయసు అయిపోయింది, మేము ఎక్కడ ఏం చేయలేము. మా ఫ్యామిలీ రోడ్డు మీద పడింది, నాకు భర్త కూడా లేడు. అది సార్ మా పరిస్థితి. మమ్మల్ని అధికార నిర్లక్ష్యం వల్లే మమ్మల్ని ఎలా చేశారు. మేము వాళ్ళకి ఏం అన్యాయం చేయాలి, కానీ వాళ్ళు మాకు ఎందుకు చేస్తున్నారో మాకే అర్థం కావట్లేదు. కోర్టుకు కూడా 30 ఏళ్ళు మా మెళ్ళలో తాకట్లు పెట్టుకొని కూడా కోర్టుకు వేసుకున్నాం సార్. కోర్టుకి వెళ్తే మీరు కేసు విత్డ్రా చేసుకోండి, మీకు ఉద్యోగం వచ్చింది అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అడిగి తెలుసుకుందాం. రాము, సూర్యాపేట జిల్లాలో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి సంబంధించి పెట్రోల్తో జెన్కో